క్రైస్తవులమైనటువంటి మనము బైబిల్లో ఏమని పిలువబడ్డామంటే పరిశుద్ధులము అని పిలువబడ్డాం. పరిశుద్ధులుగా పిలువబడినటువంటి మనము దేవుని యొక్క మందిరానికి వస్తూ దేవుని యొక్క వాక్యపు జ్ఞానాన్ని మనము పొందుకొని యేసు క్రీస్తు వారి యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడుతూ మరి ఆయనను మనము పోలి జీవించినట్లుగా ఈ లోకంలో మనము ఉంటూ ఉన్నాం. అయితే మరి మెట్టుకి ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మన క్రైస్తత్వంలో ఉద్యమం లేదు, మన క్రైస్తత్వంలో సమర్పణ లేదు, మన క్రైస్తత్వంలో తెగింపు లేదు. ఈ రోజున క్రైస్తవులు ఎలాగుండాలంటే చర్చికి వెళ్ళాలి, మళ్ళా ఇంటికి వెళ్ళిపోవాలి మనం సాయంత్రమో లేదా మధ్యాహ్నానికి, మన పనులు, మన యొక్క ఆచారాలు, మన గొడవలు, మన యొక్క పరిస్థితులు, మన యొక్క అసూయలు, మన కుళ్ళు, మన స్వార్థము, మన ద్వేషాలు, మన కక్షలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. మళ్ళీ ఆదివారం చర్చికి వస్తాం, మళ్ళీ దేవుని వాక్యం వింటాం, అదే మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తాం, మళ్ళీ ఆయనకి వెళ్ళిపోతాం. మన గొడవలు, మన కక్షలు, మన భేదములు, మన నిమిత్తములు అన్ని మనం అలాగే కలిగి ఉంటాం. క్రైస్తవుల్లో వ్యభిచారం ఉన్నది, జారత్వం ఉన్నది, దొంగతనాలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, అనేక రకమైన పాపాలతో మనం జీవిస్తూ ఉంటాం. అలాగే మళ్ళా మందిరానికి వస్తాం, మళ్ళా వాక్యం వింటాం, అదే హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తాం, మళ్ళా ఆయనకి వెళ్ళిపోతాం, అవే పనులు చేస్తూ ఉంటాం. మనలో మార్పు లేదు. అందుకే క్రైస్తవులో ఉద్యమం లేదు, క్రైస్తవులో శక్తి లేదు, క్రైస్తవులో దేవుని మహిమ లేదు, క్రైస్తవులో ప్రభు యేసు క్రీస్తు వారిని ఆ కనపరచాలనే గుణాలు లేవు. ఆ రీతిగా ఈరోజు క్రైస్తవులు నిమ్మకు నీరెత్తిపోయారు. క్రైస్తత్వంలో భ్రష్టత్వం పట్టిపోయింది. క్రైస్తత్వంలో భ్రష్టత్వం ఎందుకంటే క్రైస్తత్వంలో పరిశుద్ధత లేదు, క్రైస్తత్వంలో లోకం ఉంది, క్రైస్తత్వంలో ప్రేమ లేదు, క్రైస్తత్వంలో సమర్పణ లేదు, క్రైస్తత్వంలో విధేయత లేదు, క్రైస్తత్వంలో క్రమశిక్షణ లేదు. అలాగా జీవిస్తున్నాం. అలాగా జీవిస్తూ దానికి పైగా ఇంకా కొన్ని పనులు చేస్తున్నాం. దానికి పైగా మనం ఏ పనులు చేస్తున్నామో ఈ రోజున దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూస్తున్నాం. లోకంలో క్రైస్తవులు చాలా మంది విభజనలతో, గొడవలతో, కొట్లాటలతో, విడాకులతో, వ్యభిచారంతో, జారత్వంతో, తన్నుకోవటంలో, తాగటంలో, పేకాటంలో, జూదంలో, దొంగతనాల్లో వీటన్నిటిలో ఉన్నారు. వాటిలో ఉంటూ ఇంకా పైగా మనం చేసేవి ఏమిటంటే కొన్ని అవమానకరమైనటువంటివి, లేదంటే కొన్ని చెప్పుకోలేనివి, లేదంటే భయము భక్తి లేనటువంటి కొన్ని విషయాలు ఏమిటంటే ఆ యొక్క విషయాలు ఈ రోజున మరి చెప్పడానికి సేవకులు కూడా కొన్ని విషయాలు చెప్పమని చెప్తూ వచ్చారు. ఆ రీతిగా నేను కూడా సిద్ధపడటానికి దేవుడు సహాయపడుతూ వచ్చారు. సో మొట్టమొదటి ఏమిటంటే క్రైస్తవులు ప్రతి ఆదివారము సంఘానికి రాలేకపోతున్నారు. ఇది మొదటిది. క్రైస్తవులు అనగా పరిశుద్ధులు ప్రతి ఆదివారము సంఘాలకు, దేవుని మందిరానికి, కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేస్తున్నా కానీ ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆ ప్రేరేపణను, లేదంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును పక్కన పెట్టి మందిరానికి రాలేక సోమరిపోతున్నటువంటి క్రైస్తవులు చాలా మంది ఈ రోజున లేకపోలేదు. కాబట్టి మన యొక్క జీవితంలో ఉద్యమం రావాలి. మన యొక్క క్రైస్తవ జీవితంలో పరిశుద్ధుల్లో ప్రేమ ఉండాలి, ఉద్యమం ఉండాలి, సమర్పణ ఉండాలి. మనం భారము కలిగిన సువార్త ప్రకటించే క్రైస్తవులుగా మనం ఉండాలి. అంటే అది మన ఇంట్లో నుంచి, మన కుటుంబం నుంచి, మన వ్యక్తిగత జీవితం నుంచి, మన సంఘం నుంచే ఆ యొక్క ఉద్యమం అనేది ప్రారంభం కావాలి. సో ఉద్యమం ప్రారంభం కావడానికి తొలి మెట్టు ఏమిటంటే ప్రతి క్రైస్తవుడు ప్రతి ఆదివారము, ప్రతి బుధవారము, ప్రతి శనివారము, ఇంకా ఏ రోజులైతే సంఘ కార్యక్రమాలు ఉంటాయో ఆ ప్రతి కార్యక్రమానికి ప్రతి క్రైస్తవుడు రావాలి. అప్పుడే ఉజ్జీవం అనేది ప్రారంభించబడుతుంది. అప్పుడే ఉజ్జీవింపబడిన క్రైస్తవులుగా మనం ఉంటాం. మనం ఏం చేస్తామంటే వారంలో ఒక రోజు కనపడతాం, ఆ వారంలో ఒక రోజు కనపడి మిగతా రోజులు ఎప్పుడు కనపడం మనం చర్చిలో. అలాగైతే దేవుని వాక్యాన్ని ఏం నేర్చుకుంటాం?
ఎందుకు మనం మందిరానికి వస్తున్నాము అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ వాక్యములో ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి చెప్పబడినటువంటి మాటలు నేర్చుకొని ఆ మాటల ప్రకారంగా జీవిస్తూ తండ్రి అయిన దేవుడిని, కుమారుడైనటువంటి దేవుడిని, పరిశుద్ధాత్మ దేవుడిని, ఈ యొక్క త్రియేక దేవుడిని మనము మహిమపరచడానికి ఈ యొక్క మందిరానికి వచ్చి వాక్యాలు నేర్చుకోవాలి. ఆదివారం ఒక రోజు వస్తాం, మిగతా రోజులు రాము. ఒకటి. రెండవది, ఆదివారం కూడా కష్టం కనపడటం. మనం ఆదివారం కూడా సంఘాల్లో కనపడం. ఈరోజు ఆదివారం ఈ ప్రపంచంలో లేదా ఈ కర్ణాటకలో లేదంటే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటిలో కూడా చూసుకుంటే ఎంతమంది క్రైస్తవులు నేను ఈ రోజున ప్రభు దినము, పునరుద్ధాన దినము, యేసు క్రీస్తు వారు పునరుద్ధానుడై లేచినటువంటి దినము యొక్క వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆదివారము సంఘములో పరిశుద్ధులందరితో కలిసి త్రియేక దేవుడిని నేను ఆరాధించాలి అని ప్రేమతో, ఉత్సాహముగా, గంభీరముగా, సంతోషముగా ఎంతమంది దేవుని మందిరానికి వెళ్ళేవారు ఉన్నారు. అందుకు ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే మనము ప్రతి ఆదివారము సంఘములో దేవుని సముఖములో మనము కనపడేవారిగా ఉండాలి. అందుకు మాట చూసుకున్నాము. అందరికీ తెలిసినటువంటి మాట, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో ఈ రీతిగా చెప్పబడుతుంది. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఇలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించుము అని చెప్పబడింది. ఇది ఇప్పుడు క్రైస్తవులమైన మనం ఎలా ఉండాలంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు రాశారని చెప్తూ ఉంటారు. కాబట్టి ఎవరు రాసిన మనిషి ఇది పరిశుద్ధాత్మ చేత సకల క్రైస్తవులకు, ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి పత్రిక. ఈ పత్రికలో ఏమి చెప్పబడుతుందంటే కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. సమాజముగా కూడుట మానక అంటే కొత్త నిబంధనలో ప్రారంభంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు జీవించినప్పుడు సమాజ మందిరములు ఉండేవి. సమాజ మందిరములో యూదులు అందరూ కూడా కలుసుకొని ప్రవక్తల గ్రంథాలు, యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథాలు, వారి దగ్గర ఏ గ్రంథపు చుట్టలైతే ఉన్నాయో ఆ చుట్టలన్నీ కూడా తీసుకొని వాటిని చదువుతూ ఉంటారు. అందుకే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కూడా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన యొక్క 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆ యొక్క సమాజ మందిరంలోనికి వెళ్ళి యెషయా గ్రంథపు చుట్టను చదివినట్లుగా మనము సువార్తల్లో కూడా చూస్తూ ఉంటాం. అయితే మెట్టుకి ఇప్పుడు సమాజ మందిరం అనగా మనకు దేవుని యొక్క సహవాసముతో కూడినటువంటి విశ్వాసపు ఇల్లు, అదే ఈ యొక్క సంఘము. ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారు? మానుకున్నారు. కొందరు మానుకున్నారు. అయితే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే కొంతమంది పరిశుద్ధులు మానుకున్నట్లు మీరు మానుకోవద్దు. కొంతమంది పరిశుద్ధులు అని పిలువబడిన వారు ఆదివారం సంఘం అంటే లెక్క లేకుండా వారి యొక్క పనులను బట్టి ఈ యొక్క సంఘాన్ని పక్కన పెట్టి అనేక మంది మందిరాలకు రాలేని వాటి ఎంతో మంది ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమి హెచ్చరిస్తుందంటే ముందు కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. అంటే ఇప్పుడు ఒకడు మానుకున్నారనుకోండి, మనకేమైందంటే ఆ పెద్ద విశ్వాసే మానుకున్నారు, ఆ పరిచారకుడే మానుకున్నారు, ఆ పరిచయం చేసే స్త్రీనే మానుకుంది ఈరోజు ఆదివారము, ఇంకా నేనెందుకు వెళ్ళాలి అని మనం అనుకోవచ్చు. అప్పుడు మిగతా విశ్వాసులు ఏం చేయాలంటే ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. అలా మానుకోకూడదు. ఆదివారము అందరము దేవుని మందిరములో ఉండాలి. ఆదివారము అందరము ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఆరాధించాలి. ఆదివారము అందరము కూడా ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా, రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెలోను ఆ ద్రాక్షరసంలో మనం చేయివేయాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి అన్నటువంటి తీర్మానంతో, ఆశతో ప్రతి ఆదివారము మనం సంఘానికి రావాలి.
ప్రతి ఆదివారం సంఘానికి రావాలి. కాబట్టి ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఒకరు రాలేదనుకోండి, మనం ఫోన్ చేసి అడగాలి. సేవకుడే కాదు, ఎవరైనా అడగవచ్చు. అయితే ఫోన్ చేసినప్పుడు నువ్వెవరు నన్ను అడగడానికి, నీకేం హక్కు ఉందంటే కష్టం. ఇదంతా కూడా ఒక శరీరము. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఎవరు మనము? అపోస్తలుల కార్యంలో చెప్పబడినటువంటి మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన తన స్వరక్తముతో మనందరిని కూడా సంపాదించాడు. మనందరం కూడా ఆయన శరీరమై ఉండగా యేసుక్రీస్తు వారు శిరస్సై ఉన్నారు. మనము శరీరమై ఉండగా ఆయన శిరస్సై ఉన్నాడు. కాబట్టి మనం ఆయన శరీరము. ఇప్పుడు ఈ చెయ్య గాయమైందనుకో, ఈ చెయ్యి బాధపడిద్దా? ఈ చెయ్యికి గాయమైంది, తెగిపోయింది, ఈ చెయ్యి బాధపడిద్దా? బాధపడదా? బాధపడుతుంది. మన ఒళ్ళంతా కూడా బాధపడుతుంది. అప్పుడు ఈ చెయ్య నువ్వెందుకు బాధపడుతున్నావు, నీకే సంబంధం ఉంది అంటదా? అనదు. అన్నీ కూడా కలిసి ఉన్నాయి. అలాగే సంఘం అనగా మనందరము ఒక కుటుంబము. ఈ కుటుంబానికి తండ్రి పరలోకమందున్నటువంటి దేవుడు. అందుకే ఆ యొక్క ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అని చెప్పబడింది. కాబట్టి మెట్టుకి ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి, ఒకరు మందిరానికి రాలేకపోతే. కాబట్టి ఈ రోజున మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి క్రైస్తవుడు ఆదివారము, బుధవారము బైబిల్ స్టడీ ఉంటే బుధవారము, కొన్ని సంఘాల్లో గురువారం ఉంటుంది, గురువారము, అలాగే ఏ వారం అయితే బైబిల్ స్టడీ ఉంటుందో బైబిల్ స్టడీకి, విజ్ఞాపన కూడికలకు, ఉపవాస కూడికలకు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలకు, అన్నిటికీ కూడా అందరూ కలిసి రావాలి. ఆదివారం మాత్రం ఒక 50 మంది ఉంటారు, బుధవారం వచ్చేసరికి 15 మంది ఉంటారు, విజ్ఞాపన కూడికి వెళ్ళేసరికి 5 ఉంటారు. ఇది ఎక్కడ క్రమం? ఇలాంటి క్రమం ఎక్కడ బైబిల్లో ఉండదు మనకు. సో ప్రతిసారి కూడా ప్రార్థన అంటే అందరూ కూడా ఉండాలి, అది ప్రాముఖ్యం. కాబట్టి మొదటిగా ఈ ఆదివారం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము ఏ సంప్రదాయం నుంచి వచ్చినా మనము వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ప్రతి ఆదివారము, ప్రతి బుధవారము, ప్రతి శనివారము మనము దేవుని ఇంటిలో దేవుని యొక్క మాటలు వింటూ ఆయనను మహిమపరచాలి. ఇప్పుడు మీరందరూ పనులకి వెళ్తారు, అందరూ పనులకి వెళ్తారు. ఎన్ని రోజులు వెళ్తారు పనికి? 5 రోజులు లేదా 6 రోజులు. సంవత్సరంలో 310 రోజులు ఉంటాయి ఆదివారాలు తీసివేస్తే. ఎందుకంటే 360లో 54 ఆదివారాలు సంవత్సరం అవుతుంది కదా. సో అవి తీసేస్తే దాదాపుగా 310 రోజులు పనికి వెళ్తారు. 310 రోజుల్లో నెల ఏం ఆశ ఉంటుంది స్త్రీలకైతే? నేను ఈ నెల ఒక్క ఆబ్సెంట్ కూడా ఆగకూడదు, ఒక్కసారి కూడా నేను లీవ్ తీసుకోకూడదు, నాకు వచ్చేటువంటి 10,000, 15,000, 20,000, 30,000 5 పైసలు కూడా కట్ కాకూడదు అని చెప్పని మనం పనికి వెళ్తాం. ఎంత ఆశ అయితే అలాగే పనికి వెళ్తామో, అదే ఆశతోటి నేను ప్రతి ఆదివారము చర్చిలో ఉండాలి, ప్రతి బుధవారము నేను చర్చిలో ఉండాలి, ప్రతి శనివారము నేను ప్రార్థించాలి అన్న ఆశ కలిగితే మనకెంతో దీవెన, మన కుటుంబాలకు మన సంఘాలకు మేలు. అప్పుడు మనం ఉజ్జీవింపబడిన వారముగా ఉంటాం. మమ్మల్ని నిద్రపోతున్నారు, నిద్రపోతామా? నిద్రపోతే మొహం గడిపొచ్చుకోండి దయచేసి, లేదా నుంచొని వినండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాక్యాలు వినాలి. తర్వాత సో ఈ భాగంలో మనం ఏం చేయాలి? ప్రతి ఆదివారము, ప్రతి గురువారము, ప్రతి శనివారం ఏం చేయాలి? మందిరానికి రావాలి. ఆదివారం మాత్రమే వస్తాను, బుధవారం రానంటే బుధవారం ఏం చెప్తారు సంఘంలో? బుధవారం ఏం చెప్తారు? బైబిల్ స్టడీ. బైబిల్ స్టడీలో ఏం చెప్తారు? దేవుని యొక్క వాక్యము, కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి, తండ్రి అయిన దేవుని గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి, ఈ ముగ్గురు గురించి చెప్పినప్పుడు, మరి త్రియేక దేవుని గురించి చెప్పినప్పుడు నువ్వు వినకపోతే నీకేం తెలుస్తుంది? ఏం నేర్చుకుంటావు? పిల్లలు ఉండాలి, మీకు అందరికి పిల్లలు. సోమవారమే బడికి పంపి, మంగళవారం బుధవారం పంపకుండా, మళ్ళా గురువారం పంపి, శుక్రవారం శనివారం పంపకుండా, మళ్ళా సోమవారం పంపండి. బాగా నేర్చుకుంటారా? నేర్చుకుంటారా? అందుకే మనలో ఉద్యమం లేదు, మనలో సమర్పణ లేదు,
మనలో ప్రేమ లేదు, సువార్త చెప్పాలన్న భారం కూడా లేదు. మనము సోమరిపోతులం అయిపోయాం, మనం నిద్రపోతులం అయిపోయాం, మనము పట్టించుకున్నటువంటి వారి అయిపోయాం. దేవుని ఇల్లు అంటే ప్రేమ లేదు, దేవుని ఇంటికి వెళ్ళాలంటే ఆశ లేదు. అలాంటి క్రైస్తవులు అయితే దేవుడు ఎలా వాడుకుంటాడు? కాబట్టి మనము ప్రాముఖ్యంగా ఏమి చేయాలంటే, వాటిని నియామక కాలాలు అని బైబిల్లో కూడా చెప్పబడింది. ఆ నియామక కాలాలలో మనము ఖచ్చితంగా దేవుని యొక్క ఇంటిలో మనము ఉండువారంగా ఉండాలి. దేవుడు కూడా ఒక మాట అంటూ ఉన్నాడు, చూడండి ఏమంటున్నాడంటే, విలాప వాక్యములు 1వ అధ్యాయము 4వ వచనం. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సీయోను మార్గములు ప్రలాపించుచున్నవి. చూసారా ఏం చెప్పండి అక్కడ మాట? విలాప వాక్యములు 1వ అధ్యాయము 4వ వచనము. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. నియామక కాలములు అంటే ఆదివారము, బుధవారము, ఏ రోజైతే మీ సంఘములో మీకు కార్యక్రమాలు ఉన్నాయో అది నియామక కాలము. ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఏమంటున్నాడు? అందరు తీసారా బైబిల్? అందరూ బైబిల్ తీసి చూడాలా. విలాప వాక్యంలో పేజీ నెంబర్ 681. అందరూ పరిశుద్ధ వాక్యాన్ని తీయాలి. ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ దేవుడే ప్రభువైన యేసు క్రీస్తు వారై ఉంటున్నారు. కాబట్టి వాక్యాన్ని మనం తెలుసుకున్నప్పుడే మనం ఎంతగానో ఆదరించబడతాం, మరి ఎంతగానో కృప కలిగి ఉంటాం, మరి ఎంతగానో మనము నెమ్మది కలిగిన వారిగా ఉంటాం. చెప్పబడుతుంది, నియామక కూటములకు ఎవడును రాడు గనుక. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఎవరు వస్తున్నారా, ఎవరు రావట్లేదా అని దేవుడు చక్కగా చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? అందుకే అన్నాడు ఇక్కడ, దేవుడు ఏమన్నాడు ఇక్కడ? తండ్రి అయిన దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఏమన్నాడు ఇక్కడ? ఆ యొక్క ప్రవక్త ద్వారా, ఆ ఇర్మియా ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క నియామక కూడికలకు ఎవరు రారు, ఎవరు రావటం లేదు. ఈరోజు సేవకుడు అంటాడు, మా రండి ఆదివారము, బుధవారం రండి, గురువారం రండి, శుక్రవారం రండి, శనివారం రండి. గంట సేపే కదా, రాలేరా? గంట సేపే కదా రాలేరంటే, హృదయంలోనేమో మేము రామంటారు, బయటకేమో వస్తాం పాస్టర్ గారు, బయటకేమో తలకాయలతో వచ్చేస్తుంటారు, లోనేమో మనం వెళ్ళంగా. చూసారా? మనం దేవుడు అంటున్నాడు, దేవుడే చూస్తున్నాడు మిమ్మల్ని అందరినీ. మీ పేర్లు నాకు తెలియకపోవచ్చు, పాస్టర్ గారికి తెలుసు, కానీ దేవుడు ఏమన్నాడు? నియామక కాలంలోకి మీరు రారు. నియామక కాలాలంటే ఏమిటి? ఏదో ప్రత్యేకమైనవి కాదు, పరిశుద్ధమైనవి కాదు. ఏవైతే మన సంఘము అభివృద్ధి కొరకు, మన సంఘ క్షేమము కొరకు ఏ రోజులైతే మనం ఏర్పరచుకున్నామో ఆ రోజుల్లో అందరూ కనపడాలి. ఆదివారం క్రైస్తవులు అంటారు, ఆదివారం మాత్రం వస్తారు, చక్కగా స్నానాలు చేసుకొని, చక్కగా షేవింగ్ చేసుకొని, బాగా సెంటు కొట్టుకొని, బాగా కొత్త బట్టలు వేసుకొని ఆదివారం వస్తారు అంతే. మళ్ళీ ఎప్పుడు కనపడతారు? మళ్ళీ వచ్చారు, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఆదివారమే. మరి బుధవారం చక్కగా కాలు మీద కాలు వేసుకొని, చిప్స్ తింటూ, కాఫీ టీ తాగుకుంటూ, బాగా బూస్ట్ హార్లిక్స్ తాగుతూ, టీవీలు, క్రికెట్లు, సీరియల్. అది మార్చమ్మా, ఇది మార్చు. ఏమొస్తుంది ఇప్పుడు? ఆడవాళ్ళు అయితే ఇకేదో దీపాలు ఉంటాయి కదా, కార్తీక దీపం అని, ఆ దీపం అని, ఈ దీపం అని, ఏముండేవో నాకు తెలియదు. అవి గంటల సీరియల్స్. అక్కడ సీరియల్ కరెంటు పోయి రాకపోతే, టీవీ ప్రాబ్లం వస్తే ఆ టీవీ కొన్నవాడిని తిడతారు, ఆ డిష్ వేసుకున్నది బాగు చేయకపోతే డిష్ వాడిని తిడతారు, కరెంటు పోతే కరెంటు వాడిని తిడతారు. అవసరమైతే ఫోన్ చేసి, అక్క ఈరోజు సీరియల్ ఏమైంది? అది ఎంత ఆశ ఉందో మనకి, ఎంత ఆశ! మన నియామకాలకు రావాలని ఆశ లేదు. అందుకే మనం మందిరంలో పాస్టర్ గారు ఏం చెప్పారు? ఒక ఆదివారం నువ్వు రాలేకపోయావు, నీకు అనారోగ్యం వచ్చింది, అప్పుడు ఎప్పుడు అడిగేవా? ఈరోజు పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఎందుకు వాక్యం చూసుకునేదంటే, దేవుడు మనతో మాట్లాడాలి. మనకు పని ఉంటే రాము, కడుపులోకి వచ్చినటువంటిది రాము, సంఘానికి రాము. మొబ్బట్టిద్ది, సంఘానికి రాము. వర్షం పడిద్దేమో, ఏదో మన ఇంట్లో గొడుగు లేనట్టు, మనకు దగ్గరలో ఇక్కడ ఆటో గోడు లేనట్టు, మనం తడిసిపోతే మొలకెక్కుతామని మన మందిరానికి కూడా రాము. తలకాయ నొప్పి అయితే దాన్ని
టైఫాయిడ్గా మలేరియాగా చేస్తాం. తలంతా కాలిపోతుంది, తలంతా మండిపోతుంది, జుట్టంతా రాలిపోతుంది, అమ్మో నాకు నొప్పి అని చెప్పాను. తలకాయ నొప్పికి అదే సోమవారం తలకాయ నొప్పి వస్తే ఒక బెడ్ వేసుకొని మనం లంచ్ బాక్స్ పట్టుకొని పరిగెత్తుతూ ఉంటాం ఫుట్పాత్ మీద ఆఫీస్కి మనము. అదే చర్చికి అయితే కష్టం. మనం నీకు రాలేకపోయిన బాధ ఉంటే అది దేవుడు చూశాడు. నువ్వు రాగలిగిన పరిస్థితుల్లో రావచ్చు. నేను కొంతమందిని గమనిస్తూ వచ్చాను. కొంతమంది సిస్టర్ జ్వరం వచ్చినా కానీ బెడ్ వేసుకొని చర్చకొచ్చు అన్నారు. కొంతమంది వచ్చారు. అది ఎవరు వస్తారు? జ్వరం వస్తే ఏం చేస్తాం మనం? చక్కగా పనుకొని కాఫీ పెట్టామా, జ్వరంగా ఉందని చక్కగా పనుకొని రెస్ట్ తీసుకుంటాం. కానీ కొంతమంది చూశాను బెడ్ వేసుకుని మందిరానికి వచ్చాను, బెడ్ వేసుకుని మందిరానికి వచ్చాను. ఇంకొంతమంది చూశాను మంగళవారము పెళ్ళి ఉంది, పెళ్ళి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. చక్కగా ముస్తాబయ్యారు, చక్కగా నగలు పెట్టుకొని మేకప్లు వేసుకొని బాగా లిప్టిక్లు వేసుకొని చక్కగా వెళ్ళారు పెళ్ళికి. వాళ్ళు పెళ్ళికి మరి వాళ్ళు పెళ్లి సంబంధం చూసుకోవడానికి వెళ్ళారో పెళ్ళికి వెళ్ళారు, తిన్నారు, వచ్చారు. నాకు అనవసరం లేదు. బుధవారం ఏముంది? బైబిల్ స్టడీ. బైబిల్ స్టడీ ఎంత దూరం ఉంది? ఇంటికి 500 మీటర్ల దూరంలో ఉంది. పెళ్ళి ఎంత దూరం ఉంది? ఇంటికి 8 కిలోమీటర్లు ఉంది. పెళ్లికి వెళ్ళారు కానీ ఎక్కడికి రాలేదు? మందిరం. అది నాకు ప్రాబ్లం. నువ్వు వెళ్ళి పెళ్లికి, నువ్వు పెళ్లికి వెళ్ళు, దినానికి వెళ్ళు, పేరంటానికి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు. కానీ ఎక్కడున్నా నియామకాలలో మందిరంలో ఉండవా? వెళ్ళండి. మన బంధువులు కావాలి, మనకు బంధువులు ఉన్నారు, వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి, మనకు కార్యక్రమాలు ఉంటాయి, మనం వెళ్ళాలి, వాళ్ళు రావాలి, వెళ్ళండి. అయితే ఆదివారం అయితే చూసుకోండి. ఆదివారం అయితే మనం ఎక్కడ ఉండాలి? దేవుని ఇంట్లో ఉండాలి. నీకు ఏదైనా పని ఉంటే వెళ్తుంటే శనివారం వెళ్ళిపోయి ఆదివారం మందిరంలో ఉండాలి. ఆదివారం పనులు చూసుకోబాగలది క్రమం కాదు విశ్వాసులకు. ఆ పని కూడా జరగదు. దేవుణ్ణి ప్రేమించాలి. మనం ప్రార్థన చేస్తాం కదా, దేవా నువ్వు నన్ను ప్రేమించి నీ కుమారుడని యేసుక్రీస్తు నీ లోకాన్ని పంపించావు, అయ్యా నిన్ను ప్రేమించడం నేర్పించంటే ఎలా నేర్పిస్తాడు? ఎలాగంటే ఆదివారము ప్రాముఖ్యత కలిగి. నీకు అనారోగ్యం ఉంటే నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయితే రాలేకపోవచ్చు. నేను ఇప్పుడు యేసుని నమ్ముకొని 22 సంవత్సరాలు అయింది. ఈ 22 సంవత్సరాల్లో నాకు తెలిసి 4 ఆదివారాలు నేను మందిరానికి వెళ్ళలేదు. 4 ఆదివారాలు. ఎందుకంటే ఒకసారి మా అమ్మగారు, ఒకసారి మా నాన్నగారు, ఒకసారి నేను, ఇంకోసారి ఇంకెవరన్నా కానీ అడ్మిట్ అయ్యి ప్రాబ్లం వచ్చి, జ్వరం వచ్చి, ఒక డెంగ్యూనే కానీ లేదంటే ఒక చిన్న ఆపరేషన్ జరిగి ఎవరు లేకపోతే కొడుకు బాధ్యతగా నేను అక్కడ ఉండి మందిరానికి వెళ్ళలేదు తప్పితే నేను ఎప్పుడు కూడా పని ఉందని, పాట ఉందని నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వెళ్ళలేదు. నాకులాగా మీరు ఉండాలని చెప్పను కానీ ఆ దృఢమైన నిశ్చయత కలిగి నేను ఆదివారం ఆయన మందిరంలో ఉండాలన్న తీర్మానంతో జీవించాలి. అది దేవుడి కోరిక. ఎందుకంటే ఏమన్నాడు ఇక్కడ? నియామక కూడికలకు మీరు ఎవరు రారు. సమాజముగా కూడుట కొందరు ఆపుకున్నట్లు మీరు ఆపొద్దు. రండి. ఆదివారము మందిరంలో ఉండండి, బుధవారం మందిరంలో ఉండండి, శనివారము శుక్రవారము మందిరంలో ఉండండి. అది ఎంతో మేలు, అది మనకెంతో క్షేమము. కాబట్టి మొదటిది మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? ఏంటి మనం నేర్చుకోవాల్సింది? క్రైస్తవులుగా ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే వాటి పైన ఇంకేమున్నాయంటే మనకు మందిరానికి రా. పిల్లలు ఎగ్జామ్ అనుకోండి, సోమవారం నుంచి ఎగ్జామ్స్, ఈరోజు రాడు వాడు. తల్లిదండ్రులు చెప్తారు, రేపు ఎగ్జామ్, నువ్వు 100కి ఎంత తెచ్చుకోవాలి? 95 తెచ్చుకోవాలి. 100కి 95. కాబట్టి ఈరోజు ఏం చేయాలి? నువ్వు ఇంట్లో ఉండి బాగా చదువు, ఇంట్లో ఉండి బాగా చదువు. అది క్రమం కాదు. మిగతా రోజులు ఏం చేసావు? సోమవారం నుంచి ఏం చేసావు? ఆదివారం చదవమని చెప్తున్నా. ఎంత బుద్ధిమంతుడో మన పిల్లల పట్ల కాదు, ఎంత శ్రద్ధో మనకి. సోమవారం నుంచి శనివారం వరకు ఏమో వదిలేసాము, ఆదివారం సంఘానికి రావడానికి మాత్రం వాళ్ళు వద్దు. రేపు ఎగ్జామ్, నువ్వు బాగా స్కోర్ చేయాలి, కాబట్టి ఇంట్లో కూర్చొని బాగా చదువని చెప్తాం. మనమే చెబుతున్నాం మన పిల్లల్ని మందిరానికి వద్దయ్యా, ఎగ్జామ్స్ ఉంటే ఇంట్లో కూర్చొని చదువుకోమని చెప్పండి. అది క్రమము కాదు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచి నేర్పించాలి? పోయిన సోమవారం నుంచే నేర్పించుకుంటూ వస్తే ఈ శనివారం చదవాల్సిన పని లేదు, ఆదివారం చదవాల్సిన పని లేదు. ఆదివారం నీతో పాటు చక్కగా దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ఆశ్రయించాలి. ఇది మొదటిది మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి ప్రతి నియామక కాలానికి రావాలి. వస్తారా లేదా?
నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకో పాస్టర్ గారు, మేము చేసేదాం అనుకుంటారా? కాబట్టి వాక్యము చెప్పినప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఎలా దేవుడు మాట్లాడతాడంటే వాక్యము ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడతాడు. కాబట్టి ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శనివారం ఏ కార్యక్రమం ఉన్నా అందరూ తప్పకుండా వచ్చి దేవుని మేలును పొందుకోవాలి. రెండవది చెప్తారు, అయ్యా నేను ప్రతి ఆదివారం వస్తాను, నేను ఇంతవరకు నా జీవితంలో ప్రతి ఆదివారము వచ్చాను, ఏ రోజు కూడా నేను తప్పిపోలేదు అని చెప్పేటువంటి క్రైస్తవులు చాలా తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే అందరూ ఏదో పనులకి వెళ్ళిపోతారు, అందరిలో సమానమైన విశ్వాసం ఉండదు. అయితే రెండవది, కొంతమంది అంటారు నేను సమయానికి వస్తాను, నేను ప్రతి ఆదివారం వస్తానండి. అయితే రెండవ విషయం ఏంటంటే ప్రతి ఆదివారము సమయానికి రావాలి. ప్రతి ఆదివారం ఎన్ని గంటలు రావాలి? సమయానికి రావాలి. సమయం అంటే మన సంఘపు ఆరాధన, మీ సంఘ ఆరాధన ఎన్ని గంటలకు? 10 గంటలు. సో 10 గంటల కంటే ఎన్ని గంటలకు రావాలి మనము? 10 గంటల కంటే 9:55 కల్లా లోన్ ఉండాలి. అది క్రమం. 9:55కి లోన్ ఉండాలి. ఇది సమయానికి రావాలి. రెండవది, మొదటిది ప్రతి నియామక కాలానికి మనం రావాలి. రెండవది సమయానికి రావాలి. 10 గంటల కంటే కొంతమంది చక్కగా నిదానంగా తీరికగా కడుపు నిండా తిని తేపొచ్చే వరకు ఆగి బాగా మజ్జిగ అన్నం బాగా తిని చక్కగా నడుచుకుంటూ లేదంటే కారు స్టార్ట్ చేసుకొని బండి స్టార్ట్ చేసుకొని పెట్రోల్ లేదు అంతే చర్చి దాకా వచ్చింది. కానీ మళ్ళా చర్చి అయిపోయిన తర్వాత ఇంకెవడు పోతాడు మళ్ళా పెట్రోల్ బంకాడికి? కాబట్టి చర్చికి ముందే పోయి ఫిల్ చేసుకుంటే సోమవారం సమయానికి ఆఫీస్కి వెళ్ళొచ్చని మళ్ళా ఒక 2 పెట్రోల్ షాప్ కాడికి వెళ్ళి చక్కగా పెట్రోల్ కొట్టుకొని అంతా తీరిగ్గా చెక్ చేసుకొని బండి అంతా కూడా శుభ్రంగా ఉదయాన్నే కడిగి బాగా తుడిసి పాలిష్ చేసుకొని 11 గంటలకు చర్చికి వస్తాం. ఇదే క్రైస్తత్వము. ప్రేమిస్తున్నామా దేవుణ్ణి? ఎన్ని గంటలకు సంఘము? 10 గంటలకు. ఈరోజు చూడండి, ఇప్పుడు 11:40 అయింది. కొన్ని సంఘాల్లో ఆరాధన 11 గంటలకు ప్రారంభిస్తారు, 10 గంటలకు ప్రారంభిస్తారు, 10:30కు ప్రారంభిస్తారు, 11:30కు కూడా ప్రారంభిస్తారు. చాలా మంది క్రైస్తవులు ఇప్పుడు చూసుకుంటే ఎంతో మంది రోడ్ల మీద నడుచుకుంటూ తాపీగా ఉంటారు. తీరిగ్గా వెళ్ళొచ్చులే, ఇంకా సమయం ఉంది, ఆశీర్వాదానికి ఇంకా చాలా సమయం ఉంది, కానుకేయాలి మనం అంతే, కానుకకి చాలా సమయం ఉంది అని తీరికగా ఉన్నటువంటి క్రైస్తవులు ఎంతో మంది లేకపోలేదు. కాబట్టి మనము వారిలాగా ఉండొద్దు, కానీ మనం ఎలాగుండాలంటే సమయానికి సంఘానికి వచ్చే క్రైస్తవులుగా ఉండాలి. మాకు ఊర్లో చిన్నప్పుడు మేము వేసుకుని నమ్ముకోలేదు, కానీ చిన్నప్పుడు గుడి ఉంటే ఆ గుడి మీద గంట కొట్టేవాడు. గంట కొడితే 11 గంటలకు 11:30కో గంట కొట్టేవాడు. గంట కొడితే అర్థం ఏంటంటే సంఘము స్టార్ట్ అవుతుంది రమ్మని చెప్పాను. ఎందుకంటే ఆ రోజుల్లో మైకులు ఉండేవి కాదు మా చిన్నప్పుడు. అయితే ఆ ఊర్లో ఉన్న విశ్వాసులు ఎప్పుడు వెళ్ళేవాడంటే గంట కొట్టిన గంటకి వెళ్ళేవాళ్ళు. గంట కొట్టిన గంటకి గంటలో ఎన్ని పాటలు పాడవచ్చు? ఒక 5 పాటలు, 5 10 పాటలు పాడవచ్చు. 5 నిమిషాలు ఒక పాట పాడితే కనీసం 10 పాటలు పాడవచ్చు. 10 పాటలు పాడితే అప్పటికి ఒక్కొక్కళ్ళు ఆనికి వస్తూ ఉంటారు అనమాట. పాటకొకళ్ళు అనమాట. ఒక పాట అయిపోతానికి ఒక కుటుంబం బయలుదేరింది గ్రామాల్లో. ఇప్పుడు కూడా చూడండి, గ్రామాల్లో ఆంధ్రాలో 11:30 సంఘం స్టార్ట్ అయితే 11:30 పాస్టర్ గారు గంట కొడితే ఇంకా ఇంట్లో ఉండి స్నానాలు చేసేవాళ్ళు, ఇంకా ఇంట్లో ఉండి టీవీ పెట్టుకున్న వాళ్ళు, ఇంకా ఇంట్లో ఉండి అవన్నీ సర్దుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారో. సంఘానికి సమయానికి అర్థం నేర్చుకోండి. మీరందరూ పనులకి వెళ్తారు కదా, మీరు 10 నిమిషాలు లేట్గా దొరుకుంటారా? ఇక్కడ జాకీ ఉన్నది, ఇంకా రకరకాల ఎక్స్పోర్ట్లు ఉన్నాయి. నేను చూస్తూ ఉంటా, బండి మీద వెళ్తూ ఉంటాం. అందరికీ తెలుసు ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. మీరు చూసారా లేదా? చూసారు మీరు ఎప్పుడన్నా? చెప్పండి అమ్మా, చూసారు లేదా? చూసారు కదా. మీ జీవితంలో ఒక్కరోజు చర్చికి లేట్ అవుతుంటే పరిగెత్తుకుంటూ వచ్చి మెట్లైనా ఉండాలి. ఉండాలి, అట్లా ఉంటే మంచిది, లేకపోతే నేర్చుకోండి. లేట్ అవుతుంటే ఎలాగెళ్తాం? పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఎందుకంటే ఆబ్సెంట్ పడితే ఉంటైతే మళ్ళీ మేనేజర్ అంటాడు, ఏమ్మా టైం ఎంత? ఎట్టా ఇంకోసారి వచ్చేవాడికి తీసేస్తా పనుల నుంచి అంటాడు. మాస్టర్ అంటాడు అట్లా
అనలేరు. మేము డోర్ వేసేస్తామంటే మీరేమంటారు? అబ్బా ఇదే మేము కోరుకుంది, ఇదే మేము కోరుకుంది, ఈ భాష మాకు కావాలి. అది డోర్ వేసాడు, లేదు డోర్ వస్తుంది 11, 10:30కి వేసాడు డోర్, వేసాడు. అల్లు దేవ స్తోత్రములయ్యా, మేము వెనక్కి వెళ్ళిపోతాం. క్రైస్తవులు ఆశ ఉండాలి, ఆశ ఉండాలి, సమయానికి రావాలి. 10 అంటే 9:55కి నువ్వు బండి పెట్రోల్ కొట్టుకో, ఆటో క్లీన్ చేసుకో, ఏమని చేసుకో, అది శనివారం అయిపోయి ఉండాలి. నువ్వు బట్టలు ఐరన్ చేసుకో, షూ పాలిష్ చేసుకో, తలస్నానం చేయి, అన్ని శనివారం అయిపోయి ఉండాలి. రెడీగా ఉండాలి. వాక్యం చూసుకుందాం, దానికి ఒక మాట చూసుకుందాం. లోకాసు వార్త 24:1 లోకాసు వార్త 24:1 చెప్పబడినటువంటి వాక్యం ఏమిటంటే, ఆదివారం తెల్లవారుతుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయికి దొరికిపోయేట చూసి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. సరే ఇక్కడ ప్రాముఖ్యంగా మొదటి 2 మాటలే. ఆదివారమున తెల్లవారుచుండగా, ఆదివారమున తెల్లవారుచుండగా. ఇప్పుడు ఇదే ఈరోజు ఏ వారము? ఆదివారం. తెల్లవారుచుండగా ఎవరు వచ్చారు? అక్కడ కొంతమంది స్త్రీలు ఆ యొక్క సమాధి కాడికి వచ్చారు. ఎందుకంటే సుగంధ ద్రవ్యములు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి పూయాలని అది యూదుల యొక్క ఆచారంగా ఉన్నది కాబట్టి వారు 3వ దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు లెగుస్తారని చెప్పినప్పటికీ వారు అక్కడికి వచ్చారు. అయితే మెట్టుకి ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుని యొక్క ఆదివారము తెల్లవారుచుండగా అన్నది. ఆ యోహాను సువార్తలో, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో ఏం రాయబడిందంటే కందల కడనే లేచి అని ఉంటుంది. కందల కడనే లేచి ఆదివారము తెల్లవారుచుండగంటే నాకు తెలిసి 5 నుంచి 6 గంటలు అనుకుందాం. 5 నుంచి 6 గంటలు. మనం ఏం చూస్తుంటాం? ఆదివారము తెల్లవారుచుండగా 5 గంటలకు 6 గంటలకి బాగా కొరకబెట్టి నిద్రపోతూ ఉంటారు చాలా మంది. కొంతమంది సేవకులు అయితే ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, బైబిల్ చదువుకుంటుంటారు. మరి ఎంతమంది కొంతమంది విశ్వాసాలు కూడా చేస్తూ ఉంటారు. నేను అంటలేదు అందరూ అలా ఉంటారని. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారు? 5 గంటలకు అలారం పెట్టుకుంటారు. కొంతమంది త్వరగా పని చేసుకుని వెళ్దామని, 5ఏగా వెళ్ళొచ్చులని చెప్పని మళ్ళా అలారాన్ని ఆపివేసి మళ్ళా కొనుక్కుంటారు. అప్పుడు కొనుక్కుంటే ఎన్ని గంటలు లెగుస్తారంటే 8 గంటలకు లెగుస్తారు. అరే 5 గంటలు పెట్టుకుంటే 8 గంటలకు మెలకు వచ్చిందని చెప్పని చూసి ఇక అప్పుడు అదలా బెదరా చేసుకుని ఎట్లా చేసిన లేటుగా వస్తాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఆదివారము తెల్లవారుచుండగా వాళ్ళొచ్చు. ఈరోజు ఆదివారము దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనం తెల్లవారుగా 6 గంటలు పెట్టినటువంటి పాస్టర్ గారు ఎవరు రారు. వస్తారా? ఎవరు రారు. అయితే ఇప్పుడు మన అందరి యొక్క పరిస్థితులను బట్టి, అందరి యొక్క ఆ వచ్చేటువంటి విధానాన్ని బట్టి 10 గంటలకు పట్టుకున్నప్పుడు 10 గంటలకు అందరం కూడా మందిరానికి వచ్చేవారిగా ఉండాలి. కానీ 10:30కి ఒకళ్ళు, 10:20కి ఒకళ్ళు, 10:10కి ఒకళ్ళు అలా వస్తే అది క్రమమైన క్రైస్తత్వము కాదు. క్రమమైన క్రైస్తత్వము కాదు. అది కొన్ని మాటలు చెప్తా. ఇక్కడ ముఖ్యంగా ఎవరెవరు వచ్చారంటే కొంతమంది స్త్రీలు అంటే మగ్దలేని మరి వచ్చింది, యాకోబు తల్లి అయిన మరి వచ్చింది, సలోమి వచ్చింది. ఆ మాటలు వేరే భాగాల్లో ఉంటాయి. అయితే సమయం లేదు కాబట్టి నేనే చదివి వినిపిస్తున్నాను. మగ్దలేని మరియ గురించి మనకు తెలుసు. ఆమెలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 7 దెయ్యములు ఉండెను. వాటి నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెని విడుదల కలుగజేసెను. అప్పటి నుంచి ఆమె దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉంది. అనుకుందాము, ప్రభువైన యేసుక్రీస్తు వారి మొదటి సంవత్సరపు పరిచర్యలో మగ్దలేని మరియను బాగు చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య సమయము 3.5 సంవత్సరాలు. అంటే ఆ మొదటి సంవత్సరం నుంచి 3.5 సంవత్సరాలు అంటే దాదాపు 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు ఆమె యేసుక్రీస్తు వారిని అమితముగా ప్రేమిస్తూ, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత కూడా కందల కడలేసి ఆ యొక్క సమాధి కాడక ఆమె వెళుతుందంటే ఎంత ప్రేమ ఆమెలో ఉన్నది. ఆమెలో ప్రేమ తగ్గిపోలేదు. ఆమెను బాగు చేసిన దగ్గర నుంచి ఈ మరణం వరకు 2.5 సంవత్సరాలు సమయం ఉంది. 2.5 సంవత్సరాల్లో ప్రేమ తగ్గిపోలే. 2.5 సంవత్సరాల్లో ఆమె యొక్క సమర్పణ తగ్గిపోలేదు. ఆమె 2.5 సంవత్సరాలైనా అదే ప్రేమతో
ఏ ప్రేమతో అయితే యేసుక్రీస్తును అంగీకరించిందో అదే ప్రేమతో ఆమె ఆయన యొక్క సమాధి యొద్దకు ఆదివారం పెందల కాడనే వచ్చింది. పెందల కాడంటే సమయానికి 5 నుంచి 6 గంటలు అనుకుందాం, ఆ సమయంలో వచ్చింది. కాబట్టి నీవు నేను కూడా దేవుని మందిరానికి సమయానికి రావాలి. ఒక మాట చెప్తాను. ఆ మాట ఏమిటంటే 2వ పేతురులో ఒక మాట ఉంటుంది. 3వ అధ్యాయము 8వ వచనంలో ఏముంటుందంటే, ఒక దినము దేవుని యొక్క దృష్టిలో ఒక దినము 1000 దినములతో సమానము, 1000 దినములు ఒక దినముతో సమానం. అది రెండు ఒకటే. అయితే ప్రాముఖ్యంగా ఇప్పుడు ఒక రోజు ఎన్ని రోజులతో సమానము దేవుని దృష్టిలో? 1000 రోజులు అనుకున్నాం. ఇప్పుడు ఒక దినము 1000 రోజులంటే దినానికి 24 గంటలు ఉన్నప్పుడు ఒక గంట ఎన్ని సంవత్సరాలు అయితే, ఒక గంట ఎన్ని సంవత్సరాలు అయితే 1000 రోజులు అవుతుంది అని ఆలోచిస్తే ఒక గంట 42 సంవత్సరాలకు సమానం. అర్థమైందని చెప్పేది? ఒక రోజు 1000 రోజులతో సమానం అయితే ఒక రోజులో ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు. 24 గంటల్ని ఈ 1000 రోజులతో సమానం చేయాలంటే ఒక్కొక్క గంటకి దాదాపుగా 42 సంవత్సరాలు అయితే అప్పుడు ఒక రోజు గడిస్తే దేవుని దృష్టిలో 1000 రోజులతో సమానం. ఒక 1000 సంవత్సరాలతో సమానం. 1000 సంవత్సరాలతో సమానం. కాబట్టి ఇప్పుడు ఒక గంట 42 సంవత్సరాలు. ఒక గంట 42 సంవత్సరాలతో సమానం. ఇప్పుడు మన ఆరాధన 10 గంటలకైతే మనము అరగంట లేటుగా వచ్చామనుకోండి, అరగంట లేటుగా వచ్చాం. అప్పుడు ఆ ఒక రోజు 1000 సంవత్సరాలతో చెప్పినప్పుడు మనము 21 సంవత్సరాలు లేట్ అయినట్టు. 21 సంవత్సరాలు లేట్. అయితే ఇక్కడ నేను చెప్పే ఒక మాట ఉంది. మనందరం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తామా? విజ్ఞాపన ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, సంపూర్ణ రాత్రి ప్రార్థన చేస్తాం. మనము ఒకరోజు ఒక ఆదివారము అరగంట లేటుగా వచ్చామనుకోండి, దేవుడు ఏమన్నాడా? ఏమన్నాడు? అందుకే మనము లెక్కలేని స్థితిలోకి వెళ్ళిపోయిన క్రైస్తవం అయిపోయింది. ఎందుకంటే ఏమన్నాడుగా నన్ను దేవుడు, సేవకుడు అంటే ఏమన్నా అనుకోతే ఏమన్నా. ఆయన అన్నాడు అనుకోండి, వస్తాలే పాస్టర్ గారు నాకు పని ఉంది అని చెప్పన్నా తప్పించుకున్నాం. ఇప్పుడు అరగంట లేటుగా వచ్చాం. అరగంట ఆ యొక్క 2వ పేతురు ప్రకారంగా ఎన్ని సంవత్సరాలకు అది సమానము? 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలు. ఇప్పుడు ప్రార్థన చేసావు, నువ్వు అరగంట లేటుగా వచ్చావని దేవుడు ఒక అరగంట లేటుగా నీకు జవాబిస్తే నువ్వు ఒప్పుకుంటావా? అరగంట అంటే ఎన్ని రోజులు అవుతుంది? అప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలు లేటుగా నీకు దేవుడు జవాబిస్తే నీకు ఇష్టమేనా? అర్థమని ఇప్పుడు ఎంత కలెక్ట్ చేసిన దాన్ని 2వ పేతురులో చెప్పండి పాటుగా ఒక రోజు 1000 సంవత్సరములకు 1000 సంవత్సరములు ఒక రోజుతో దేవుని దృష్టిలో అని చెప్పినప్పుడు నువ్వు ఒక రోజులో అరగంట లేటుగా వస్తే ఆ 1000 సంవత్సరాలు సమానం చేయడానికి ఒక గంట 42 సంవత్సరాలు అయితే అరగంట 21 సంవత్సరం అవుతుంది. నువ్వు ఒక అరగంట లేటుగా వస్తే దేవుడు అదే అరగంటను దృష్టిలో పెట్టుకొని ఆ 1000 సంవత్సరాల లెక్క ప్రకారంగా 21 సంవత్సరం నీకు లేటుగా జవాబిస్తే నువ్వు సంతోషిస్తావా? నా గొప్ప దేవుడే, నా మంచి దేవుడే, నా ప్రేమ కలిగిన దేవుడే అంటావా? ఏందయ్యా నాకు జవాబు రాలేదు అనవా? మనం ఏమంటాం? మనుషుడు ఏమి విత్తునో అదే. నువ్వు అరగంట లేటుగా వస్తే, నువ్వు అరగంటగా లేటుగా వస్తూ దేవుని మందిరానికి వస్తూ ఆ విత్తేటువంటి క్రైస్తవ జీవితం కలిగి ఉంటే దేవుడు కూడా ఆ అరగంటను 21 సంవత్సరాలు లేటుగా నీకు జవాబిస్తే నీకు బాగుండిద్దా? సరే అరగంట వదిలిపెట్టండి. కొంతమంది ఉంటారు దేశముదులు క్రైస్తవులు గంట లేటుగా వస్తారు. గంట అంటే ఎంత? అప్పుడు 42 సంవత్సరాలు. 25 సంవత్సరాలకు నువ్వు మందిరానికి వచ్చావనుకో, ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నావు. 42 సంవత్సరాలు అంటే అప్పుడు వయసు ఎంత అయింది? 67. అప్పుడు ఏడుంటావు? మంచం మీద ఉంటావు. ఎక్కడుంటావు అప్పుడు? మంచం మీద ఉంటావో అది కాలే తినేసి పరలోకానికి వెళ్తావో నరకానికి వెళ్తావు. దేవుని మందిరం అంటే లెక్కలేని క్రైస్తవం ఉంటారు తెలుసా? గంట లేటు, అరగంట లేటు, పావు గంట లేటులు మన ఇష్టం వచ్చినట్టు వస్తాం.
ఇదేం సమాజ మందిరం కాదు, లేదంటే నటన భరతనాట్యం నేర్చుకునేది కాదు, ఇది ఒక మ్యూజిక్ క్లాస్ కాదు, ఒక పిల్లలకు ట్యూషన్ కాదు, ఇది బుర్రక తినేటువంటి స్టేజ్ కాదు. నీ ఇష్టం నువ్వు వచ్చిపోతానికి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నువ్వు మందిరానికి వస్తే మధ్యలో లేచిపోవద్దు. నాకు ఫోన్ వచ్చింది, మా బాబాయ్ పిలిచాడు, మా ఆంటీ పిలిచింది, మా అత్త వచ్చింది, మా పిల్లోడు వచ్చాడు, అది క్రమం కాదు. నీకు అర్జెంటు ప్రాణం పోతుంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్ళిపో. అంతేగాని లోనికి వస్తే నీ ఫోను స్విచ్ ఆఫ్ చేసుకో, మళ్ళీ బయటకు వెళ్తేనే స్విచ్ ఆన్ చేసుకో. ఎందుకు ఆ మాట చెప్పింది తెలుసా? నువ్వు ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్ళు, నీ పిల్లలు చూస్తారంటారు. రేపు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, నువ్వు చచ్చిపోతావు, మనం చచ్చిపోతాం. వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఫోన్లో మాట్లాడితే వాళ్ళు 2 ఫోన్లో మాట్లాడతారు. నువ్వు 2 సార్లు పోయి ఉంటే వాళ్ళు 4 సార్లు పోతారు బయటికి. మన పిల్లల్ని మనమే చెడగొడతాం, గుర్తుపెట్టు. అది ఒకటి. రెండోది, కాబట్టి మొదటిది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ప్రకారంగా కొందరు మానుకున్నట్లు మనం సమాజంగా కూడట మానుకోకుండా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆ యొక్క రాకడ దినము సమీపమైన కొలది మనము ఎంతో మరి నిష్ఠగా ఆయనకి ఇంటికి చేరేవారిగా ఉండాలి. రెండవది, లూకాసు వార్త 24:1 ఆ యొక్క స్త్రీలు పెద్దల కాడనే ఆయనకు సుగంధ ద్రవ్యమును పీయవలనని ఆయన యొక్క సమాజంకు వచ్చినట్లుగా ఆయనను చూడాలని, ఆయన గణపరచాలని, ఆ పునరుద్ధానుడైన దేవుణ్ణి పూజించాలని, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మహిమపరచాలని మనము కూడా సమయానికి ఆయన యొక్క ఇంటిలోనికి మనము వచ్చేవారంగా ఉండాలని మరి ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. మూడవది ఉంది, అది కూడా చెప్తాను. ఇంకొక 7 నిమిషాలు ఉంది, చెప్తాను. మూడవది ఏమిటంటే, కొంతమంది ఆంధ్ర నుంచో, కేరళ నుంచో, తమిళనాడు నుంచో, తెలంగాణ నుంచో, వేరే రాష్ట్రాల నుంచి పని చేసుకోవడానికి హైదరాబాద్కో, చెన్నైకో, బెంగళూరుకో, ముంబైకో, కలకత్తాకో వెళ్తారు. క్రైస్తవులు వెళ్ళిన తర్వాత సంఘం కావాలి కదా ఒకటి, వాళ్ళకి ఏదో హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ సంఘాన్నో లేదా హిందీ సంఘాన్నో చూసుకుంటూ ఉంటారు. అప్పుడు నెట్లో సెర్చ్ చేస్తారు, ఒక చర్చ్ కావాలి కాబట్టి చూసుకుంటారు. అప్పుడు అక్కడ ఏం చూస్తారంటే ప్రాముఖ్యంగా సమయాన్ని చూస్తారు. ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, ఎన్ని గంటలకు ముగించబడుతుంది. ఇప్పుడు ప్రారంభమించేది 10 గంటలకి, ముగించేది 1 గంటకి అనుకోండి, ఈ సంఘం వద్దు, ఈ సంఘం వద్దు. అబ్బో ఇంతసేపు కూర్చోలే, కష్టం, బోరు కొట్టిపోయింది, బాగా మన కాళ్ళు లాగుతాయి, నడువు నొప్పులు, కాబట్టి ఇది కష్టం. మనకేం కావాలా? గంట చాలు సంఘం. అంతసేపు గంట సేపు ఒక పాట లేదా 2 పాటలు, 5 నిమిషాల వాక్యము, ఒకళ్ళు స్తుతించాలి, తర్వాత 10 నిమిషాల వాక్యము, కానుకలు, ముగింపు ప్రార్థన, వెళ్ళిపోవాలంతే. వచ్చినట్టు ఉండకూడదు, వెళ్ళినట్టు ఉండకూడదు. అంటే ఇది ఇంకో కొత్త క్రైస్తవులు ఇల్లు. ఎక్కువసేపు అయితే వీళ్ళు ఉండరు, కష్టం. అదే పనిలో అనుకోండి 8 గంటలైనా ఉంటారు, 18 గంటలైనా ఉంటారు, నిద్ర లేకుండానే ఉంటారు. కానీ మందిరం వచ్చేసరికి కష్టం. ఓ ఇంతసేపు మేము కష్టం అండి. ఎప్పుడన్నా సేవకుడు వాక్యం చెబుతూ, ఎప్పుడన్నా ఎవరన్నా బయట నుంచి పిలిస్తే, వాళ్ళు ఏదన్నా ఒక 5 నిమిషాలు వెళ్తే 10 నిమిషాలు బయట వాక్యాలు చూసుకుంటారు అనమాట. చెప్పేస్తుంది గీక్కుంటామంటారు, గీక్కొని బైబుల్ మూసేసి ఫోన్ పట్టుకొని చిరాకు పడిపోతూ ఉంటారు. అంటే ఆత్మీయ ఆహారం తినాలన్నటువంటి ఆశ లేదు. దేవుని వాక్యము నేర్చుకుంటామే, దేవుడు మాట్లాడుతున్నాడని ఆశ లేదు వాళ్ళకి. ఏంది? అయ్యో నేను ఉదయం పెందల కాడ లేచి పోయి నేను మాంసం తీసుకొచ్చి పెట్టొచ్చాను అక్కడ, అదంతా వండుకొని వచ్చామే, ఆ వాసనే ఉంటుంది. ఎల్లాల తరగదాన్ని కొరకాల, వెళ్ళాలి కొరకాలి, వెళ్ళాలి నమ్మలాలి. ఇదే ఏందే ఈ పాస్టర్ గారు, ఆయనకేముంది, ఇక్కడ ఆయన ఎమ్మటే పెట్టేస్తారు. ఆయనకి ఆకలి కాదు, ఏం కాదు. ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం 3 చేసి వచ్చుంటాడు ఆయన. అందుకే ఆయన కొడుకు బాగా పెద్దగా ఉంది కడుపు. మాకేముంది, 8 తిన్నా, సమయం అయిపోతుంది. 12 అన్నాడు పాస్టర్ గారు, 12 బావు అయింది. ఏంది ఇది? సమయ పాలన లేదా పాస్టర్ గారికి? అన్నవాళ్ళు లేరా? వెళ్తారా వాళ్ళు నిజంగా పరలోకానికి? దేవుని వాక్యము వినాలి, దేవుని వాక్యమని ఆహారం భుజించాలి, నా అంతరంగ పురుషుడు బలపరచబడాలి, నేను విశ్వాసంలో దృఢంగా ఉండాలి, ఆయన ప్రేమను తెలుసుకోవాలి అన్న ఆశ లేని క్రైస్తవులు ఈరోజు సంఘాల్లో కూర్చోన్నారు. వాళ్ళకి ఏం తెలుసా? వాక్యం ఏం చెప్పాడు అవసరం లేదు. వాళ్ళకి 12 అయిందా అయిపోవాలంటే అయిపోవాలి, లేకపోతే వాళ్ళ చేతులు వణికిపోతుంది, వాళ్ళ చేతులు వణికిపోతుంది. ఫోన్ అంతా అయిపోతుంది, బుక్ మొత్తం మూసేస్తారు, బైబిల్ మూసేస్తారు, మొత్తం బ్యాగులో పెట్టేసుకుంటారు. ఇక ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోవాలి. కష్టం.
ఈరోజు అలాంటి క్రైస్తవులు, అందుకే క్రైస్తవ సంఘాల్లో ఉద్యోగం లేదు, క్రైస్తవ సంఘాల్లో ప్రేమ లేదు, క్రైస్తవ సంఘాల్లో సమర్పణ లేదు, క్రైస్తవ సంఘాల్లో సువార్త భారం లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళకి సమయం సమయం సమయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో, మీరేం తీయొద్దు, ఉన్న 3 నిమిషాలు నేను చెప్తాను. ఆయన కాడికి వెంబడించడానికి కొంతమంది చాలా మంది జనం వస్తారు. జనం వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉంటారు ఆ భాగంలో అంటే 3 రోజులు ఆయనతో ఉన్నారు. 3 రోజులు అక్కడ రాయబడుతుంది. మత్తయి సువార్త 14వ వచనం రాయబడి ఉంటుంది. 3 రోజులు. ఈ రోజు ఆదివారం, ఆదివారము, సోమవారం, మంగళవారం 3 రోజులు మన కూడికి ఉండేది. ఎక్కడే అంటే ఎంతమంది ఉంటారు? ఎంతమంది వస్తారు? తక్కువ మంది వస్తారు. తక్కువ మంది. ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి అనుకోండి, తక్కువ మంది. శనివారమే కొంతమంది స్విచ్ ఆఫ్ చేసుకుంటారు ఫోన్. ఎందుకంటే మరి పాస్టర్ గారు ఫోన్ చేసి అడుగుతారు కదా. 3 రోజులు ఉంటారు. ఎవరు వెళ్ళలేరు. కొంతమంది వెళ్ళలేరేమో కానీ తెలియదు. కానీ వాక్యం చెప్పబడుతుంది, వాళ్ళు 3 రోజులు దేవుని వాక్యం వింటూనే ఉంటారు. అక్కడ చెప్పండి మాట. 3 రోజులు. మనకు 3 గంటలు ఉండటానికే కష్టం. 3 గంటలు అంటే ఇదేందబ్బా, 3 గంటలు అంటే 3 రోజులాగా ఉందా మనకి? 3 గంటలు అంటే మనకి ఏదో చాలా ఇబ్బందికరంగా ఉంది సంఘం అంటే ఈ రోజున. కాబట్టి ఇది కూడా ఒకటి, ఇది కూడా మనం ఆలోచించాలి. ఎప్పుడు కూడా తక్కువ సమయం ఉన్న చర్చికి వెళ్ళబాకండి. తక్కువ సమయం పెట్టండి. పాస్టర్ గారు మాకు బాగా ఎక్కువైపోయింది, మాకు బాగా నడుము నొప్పి వస్తుంది. మరి పనికాడ ఏం చేస్తున్నాం? పనికాడ కూడా కూర్చొని ఉన్నావు కదా, పనికాడ కూడా ఉందని పని చేయాల్సి వస్తుంది కదా, పనికాడ కూడా నుంచొని నడవాల్సి వస్తుంది కదా, మరి వాళ్ళు లేదా నడువు నొప్పి. కాబట్టి మనము దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించామనడానికి రుజువు ఏమిటంటే ప్రతి ఆదివారము చర్చికి వస్తాం, ప్రతి నియామకాలంలో ఆయన్ని కనపరుస్తాం, వచ్చి సమయానికి వస్తాం. ఒకవేళ సమయంకి వచ్చి అటు ఇటు అయినా సణుక్కోము, గొణుక్కోము. లేదంటే పిల్లలకి ఇచ్చి బైబుల్, పిల్లలకి ఇచ్చి బ్యాగు, అమ్మా నేను వెళ్ళిపోతున్నాను మీరు రండి అని చెప్పి వెళ్ళిపోము. దేవుని వాక్యం వినాలన్న ఆశ తపనున్నప్పుడు మనం బాగా బలంగా ఉంటాం. మన పిల్లలు సన్నగా ఉన్నారనుకోండి, బాధపడతామా లేదా? అయ్యో సన్నగా ఉండారే, ఆ అబ్బాయి చూడు బాగా డుమ్ముగా ఉంది, ఈ అబ్బాయి చూడు బాగా గుండుగా ఉన్నాడు, బాగా లావుగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆత్మీయ ఆహారం అనే వాక్యాన్ని తక్కువ తింటామో, నేను బాగా లావుగా ఉండా కానీ బయటికి లోన్ ఎట్టుంటాను, సన్నగా ఉంటాను. ఉపయోగం లేదు. నరాలు బలహీనం, ఎముకలు బలహీనం, ఏముండదు. వాడు గాలి ఉంటే పడిపోయినట్టు. ఏదో ఒక జలుబు చేసేనుకోండి, జ్వరం, వాంతులు, విరోచనాలు. ఎందుకు? నేను బలహీనంగా ఉంటాను, నాలో బలం లేదు, తట్టుకోలేను. అదే నేను నా అంతరంగ పురుషుడు బలంగా ఉంటే, నేను బయట సన్నగా బక్కగా ఉండా కానీ నాకు సాతాను ఏ శోధన తీసుకొచ్చినా నేను ధైర్యంగా ఎదిరించిన. కాబట్టి మనము మరి అందరి క్రైస్తవులే కాకుండా వాక్యానుసారంగా, వాక్యము చెప్పిన విధముగా మన జీవితాలను మనం సరి చేసుకున్నాం. మరి కాబట్టి ప్రతి వారం మీరు తీసుకుంటారేమో రొట్టె బల్ల, తీసుకున్నప్పుడల్లా కానీ మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రభువైన యేసుక్రీస్తు వారు. అదే రీతిగా మనం జ్ఞాపకం చేసుకోవాలయ్యా, నేను ప్రతి ఆదివారం రాలేకపోతున్నా, నాకు ఎన్నో పనులు ఉంటున్నాయి, నిన్ను పక్కన పెడుతున్నా, ఆ జీవితం నాలో నుంచి తీసివేయాలి. నేను ప్రతి ఆదివారం రావాలి నీ మందిరానికి, ప్రతి బుధవారం ఉండాలి, ప్రతి శనివారం ఉండాలి, నిన్ను గణపరచాలి, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి వాక్యాన్ని నేర్చుకోవాలయ్యా అన్న తీర్మానం కలిగి ఉండాలి. అదే రీతిగా దేవా, నేను నా పనులని చేసుకుంటూ సమయానికి రాలేకపోతున్నా, సమయానికి వచ్చే జీవితం నాకు ఇవ్వు. నీ మందిరంలో నేను సమయానికి ఉండాలి, ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, నా పిల్లలకు మాదిరిగా ఉండాలి, సంఘానికి మాదిరిగా ఉండాలి అని సమయానికి రావాలని ప్రార్థించండి. మూడవదిగా, సమయానికి వచ్చినా నేను సమయానికి వెళ్ళాలన్న రూల్ లేకుండా, యేసుక్రీస్తు వారితో ప్రజలు ఎలాగైతే 3 రోజులు విసుగు లేకుండా విని ఆయన దీవెనలు పొందుకున్నారో, ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా వాచ్యంగా 30-40 సార్లు చూడకుండా దేవుని యొక్క ఆత్మీయమైన ఆహారాన్ని నేర్చుకున్నాను, అది నాకు, నా కుటుంబానికి, నా సంఘానికి మేలు అని గ్రహించి మనము ఆ సమయాన్ని గ్రహిస్తూ దేవుని ప్రేమించినప్పుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి ఎంతో మేలు అనేది కలుగుతుంది. కాబట్టి అటువంటి తీర్మానాలతో మనం జీవించినట్లుగా వినబడినటువంటి వాక్యము, చెప్పబడిన వాక్యము మనందరి హృదయాల్లో 100ంతలుగా, 60ంతలుగా, 30ంతలుగా ఫలించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయును గాక. ఆమేన్.